అందరికీ నమస్కారం. ఎస్‌బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామంది సీబీఎస్‌ఈ స్కూల్స్‌లో చదువుకున్న వారికి ఒక సందేహం ఉంది. అంటే ఇంటర్మీడియేట్ సీబీఎస్‌ఈ చేరాలా? స్టేట్ బోర్డ్‌లో చేరాలా? అనేటువంటి ప్రశ్నలు చాలామంది అడుగుతున్నారు. అంటే కొంతమంది మాత్రం నేను ఇంటర్మీడియేట్ స్టేట్ బోర్డ్‌లో చేరను, సీబీఎస్‌ఈ చేరుతాను అనుకుంటే దేనిలో చేరినా కరిక్యులమ్ వైస్ ఒకటే. ఒకవేళ మీరు జేఈఈ, నీట్ ఉద్దేశంతో చేరినట్టయితే మీకుండే ఫ్యాకల్టీ ఎట్లా ఉందనేది ప్రధానం తప్ప, స్టేట్, సీబీఎస్‌ఈ డిఫరెన్స్ ఏ స్టేట్ అయినా, సీబీఎస్‌ఈ అయినా మీరు చెప్పేటువంటి టీచింగ్ అనేది కోచింగ్ మెటీరియల్ ఆధారంగానే ఉంటది. ఆ ఇన్‌స్టిట్యూషన్ బట్టే ఉంటది తప్ప, ఓన్లీ బోర్డ్ ఎగ్జామ్ ఇచ్చేటువంటి సర్టిఫికేట్ వేరు. కానీ తేడా ఏంటంటే స్టేట్ బోర్డ్‌లోకి సీబీఎస్‌ఈ కరిక్యులమ్‌లో, లెర్నింగ్‌లో తేడా లేదు గానీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, కొంత పీర్ గ్రూప్ విషయంలో తేడా ఉంటది. సో, ఒక మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, చాలా పెద్దది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మంచి గ్రౌండ్సు, మంచి క్లాస్ రూమ్సు, గ్రీనరీ, తర్వాత మంచి లాంగ్వేజు, కొంచెం ఎలైట్ పీర్ గ్రూప్ కావాలనేటువంటి పేరెంట్స్ చాలామందున్నారు. దాంతో పాటు ఐఐటీ కోచింగ్, నీట్ కోచింగ్ కూడా అనుకుంటున్నారు. సో, దానికోసం వాళ్ళు బెస్ట్ సీబీఎస్‌ఈ ఏముంది అని అడుగుతున్నారు. అంటే మంచి కోచింగ్ తోటి. సీబీఎస్‌ఈ అంటే చాలా ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. సో, చాలా ఉన్నాయి. కానీ అవి రెగ్యులర్ ప్లస్ చెప్పగలుగుతాయి తప్ప, దాని తర్వాత నీట్ గాని, జేఈఈ గాని వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. కొన్నేం చేశారంటే టై అప్ పెట్టుకున్నారు. ఆకాష్ తోటో, రెసిడెన్స్ తోటో మరొక దాంతో కూడా టై అప్ పెట్టుకున్నారు. కానీ టై అప్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది? ఇటు రెగ్యులర్ సంబంధించినటువంటి మెయిన్ స్ట్రీమ్ సాయంత్రం 4, 5 చదవాలి. మళ్ళీ సాయంత్రం కోచింగు. సో, ఇదంతా హెక్టిక్ అయిపోతుంది. మీకు దాన్ని డీల్ చేయడం చాలా కష్టం. చాలా చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుంది. సో, టై అప్స్ మీకు పనిచేయవు. సో, అందుకని ఈ మధ్య కొంతమంది హైదరాబాద్‌లో ఏం చేస్తున్నారంటే, ఇంటర్మీడియేట్ సంబంధించిన మొత్తం ప్రోగ్రామ్‌లు వేరే వాళ్ళతోటి వేరే వాళ్ళకి అప్పగించేస్తున్నారు. కంప్లీట్. అంటే ఎక్స్‌టర్నల్ టై అప్ కాదు. కంప్లీట్ ఇంటర్మీడియేట్ ప్రోగ్రామ్ కొన్ని కాలేజీలకి ఇస్తున్నారు. సో, అట్లాంటి వాళ్ళు ప్రధానంగా హైదరాబాద్‌లో 3 కాలేజెస్ ఉన్నాయి. 4 ఉన్నాయని చెప్పొచ్చు ఒక రకంగా. సో, 4 ఉన్నాయని చెప్పొచ్చు. దానిలో రెండిట్లో హాస్టల్ ఉంది. రెండిట్లో హాస్టల్ లేదు. ముందుగా అందరికంటే ముందుగా ఇలా ఏర్పాటైందేంటంటే, ఒక 2 ఇయర్స్ బ్యాకే బహుశా 3 నుంచి ఓపెన్ అయినట్టుంది. 23 నుంచి 22 నుంచి 23 నుంచి. 2024 నుంచి ఫస్ట్ ఓపెన్ అయింది. బిర్లా ఓపెన్ మైన్స్ ఎల్బీ నగర్ సంబంధించిన దాంతోటి 9 వాళ్ళు టై అప్. టై అప్ అంటే కంప్లీట్ +1, +2 టోటల్ ప్రోగ్రామ్ మీకు 9 ఎడ్యుకేషన్ వాళ్ళే డీల్ చేస్తారు. 9 ఎడ్యుకేషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సుమారు ఈ ఈ ఇయర్‌కి ఒక 100 మంది ఐఐటీయన్స్ పనిచేస్తున్నారు. తర్వాత 11 బ్రాంచెస్ ఉన్నాయి ఈ సంవత్సరము. 12 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ ఉంది. సో, అది చాలా వీడియోలు ఉన్నాయి దానికి సంబంధించి మీరు చూడొచ్చు. అయితే ఈ ఎల్బీ నగర్ సంబంధించినటువంటి బిర్లా ఓపెన్ మైండ్స్ యొక్క మొత్తం +1, +2ను కూడా శర్మ సార్ డీల్ చేస్తున్నారు. యాక్చువల్లీ శర్మ సార్ దానికి సంబంధించినటువంటి డైరెక్టర్. శర్మ సార్ మీకు చాలామంది అనొచ్చు చైనా బ్రాంచ్‌లో చాలా సంవత్సరాలు పనిచేసొచ్చారు. సో, 9 యొక్క ఫౌండర్ అండ్ సీఈఓ భరత్ గారి యొక్క గురువు. సో, ఇది ఫస్ట్ బ్యాచ్. హాస్టల్ లేదు. ఎల్బీ నగర్, బిర్లా ఓపెన్ మైండ్స్, 9 ఎడ్యుకేషన్ వాళ్ళ యొక్క అసోసియేషన్ తోటుంది. అంటే +1, +2 మొత్తం 9 వాళ్ళు ఓన్లీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఇస్తారు. బోర్డ్ పర్మిషన్ వాళ్ళే ఇస్తారు. ఆ ఇంగ్లీష్, సాంస్క్రిట్ ఏదైతే ఉందో వాళ్ళు టీచ్ చేస్తారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంప్లీట్ 100% కరిక్యులమ్ బై 9 ఎడ్యుకేషన్. ఇది నంబర్ 1. దానికి హాస్టల్ లేదు. ఇక రెండవ టైప్ మీకయింది ఈ సంవత్సరము 25, 26 నుంచి జరుగుతుంది. అదేంటంటే మీకు మెరిడియన్ తోటి. మెరిడియన్ మీకు కొత్త బ్రాంచ్ కొత్తది కాదు. 4, 5 ఇయర్స్ నుంచి ఉంది. ఉప్పల్ బ్రాంచ్ రీసెంట్ వన్. మెరిడియన్ 4 ఉన్నాయి. దాంట్లో రీసెంట్ వన్. మెరిడియన్ ఉప్పల్ వాళ్ళతోటి మీకు నానో కన్సర్న్ ఉంది. ఎందుకంటే మెరిడియన్ ఉప్పల్ యొక్క ఫౌండర్ మాధురి మేడం వారు మీరు ఎంఎస్‌సి గోల్డ్ మెడలిస్ట్ కాకతీయ యూనివర్సిటీ, అమెరికాలో చాలా సంవత్సరాలు సాఫ్ట్‌వేర్ పనిచేసి ఇండియా మీద మమకారంతో మళ్ళీ బ్యాక్ వచ్చారు. సో, వారు దీన్ని లాంచ్ చేశారు. నేను వారితో చేసిన వీడియో ఉంది. వాగ్ద టాక్ ఉంది. మీరు చూడొచ్చు. మెరిడియన్ నానో ఎస్‌బిఆర్ టాక్స్ అని కొడితే మీకొస్తుంది. ఇంకా ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో కూడా పెట్టే ప్రయత్నం చేస్తాను. సో, ఈ మాధురి మేడము వాళ్ళ వాళ్ళ ఒకప్పుడు నానోకు పేరెంట్.
సో, వాళ్ళ అమ్మాయి దాంట్లో చదివింది. చాలా హ్యాపీగా ఉంది. మంచి సిస్టమ్ అంతా నచ్చి నాన్న వాళ్ళను రికమెండ్ చేస్తే దీని కంప్లీట్ ప్రోగ్రామ్ నాన్న వాళ్ళు చేస్తున్నారు. దీనికి కూడా హాస్టల్ క్యాంపస్‌లో లేదు, బయటుంది. ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దీని యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ అంతా కూడా ఎంబైపీసీ. మీకు వీళ్ళు నానో కాలేజ్ వాళ్ళు చేస్తున్నారు. నానో చాలా మంది తెలిసినటువంటిదే. కృష్ణ చైతన్య ఫౌండర్ అండ్ శ్రీనివాస్ గారు డైరెక్టర్, వీళ్ళిద్దరు కలిసి నడుపుతున్నారు. శ్రీనివాస్ గారు ఐఐఎం అహ్మదాబాద్ చదువుకున్నారు. కృష్ణ చైతన్య గారు మీకు నేనైతే కురుక్షేత్ర చదువుకొని ఐఐఎం అహ్మదాబాద్ అడ్వాన్స్ కోర్స్ చేశారు. హైదరాబాద్‌లో టాప్ మ్యాథ్స్ లెక్చరర్‌లో ఒకరు. సో, ఇది రెండవ ఆప్షన్ మీకు. మూడవ ఆప్షను మీకు బిర్లా ఓపెన్ మైన్స్ బీబీ నగర్. ఇది అద్భుతమైన క్యాంపస్. 60 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చాలా ప్రీమియం క్యాంపస్. ఇది కంప్లీట్ ప్రోగ్రామ్ మళ్ళీ నేను ఎడ్యుకేషన్, దీనిలో రెసిడెన్షియల్ ప్రోగ్రామే. ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటుంది. ఇది 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 చాలా మైటీ క్యాంపస్ మొత్తంలో. సో, బిర్లా ఓపెన్ మైన్స్ యొక్క అకాడమిక్ అడ్మిషన్ దీనిలో 0. దీన్ని మొత్తం కూడా 9 వాళ్ళే చూస్తారు. బిర్లా ఓపెన్ మైండ్స్‌లో స్కూల్ చూస్తారు. కాలేజ్ మాత్రం వాళ్ళ ప్రమేయం ఏమీ ఉండదు. అకాడమిక్స్, అడ్మినిస్ట్రేషన్ +1, +2కి సంబంధించింది, ఇంటర్మీడియేట్‌కి సంబంధించి మొత్తం 9 ఎడ్యుకేషన్ వాళ్ళే చేస్తున్నారు. సో, ఇది చాలా 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 బాగుంటుంది మొత్తం. మీకు అన్ని స్పోర్ట్స్ అవన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ హాస్టల్స్ అవన్నీ కూడా. సో, ఇప్పుడు 9 ఎడ్యుకేషన్ వాళ్ళ గురించి తెలిసిన విషయమే. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మూడవ క్యాంపస్. సో, నాలుగవది సూర్యం గ్లోబల్ స్కూల్ అని మీకు బాచుపల్లిలో ఉంది. ఇది డే స్కాలర్ క్యాంపస్. ఇది 9 ఎడ్యుకేషన్ వాళ్ళతోటే టై అప్ అయింది. ఈ 4 కూడా సీబీఎస్ఈ చదువుకున్న వాళ్ళకి అద్భుతమైన అవకాశం. అంటే చాలామంది సీబీఎస్ఈ అని చెప్పి ఇలాంటి కోచింగ్ లేకుండా సొంతగా ఒక రెగ్యులర్ సీబీఎస్ఈ స్కూల్ మీకు ఇంటర్మీడియేట్ కోచింగ్ ఇవ్వడం వల్ల మీకు ఎంట్రన్స్‌లో నష్టం జరుగుతుంది. నేను డిగ్రీ చేస్తాను, సివిల్స్ ప్రిపేర్ అవుతాను అనుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ నీట్ గాని, జేఈఈ గాని చదువుతాను, లేకుంటే సాట్ రాసి అమెరికా వెళ్తాను అనుకున్న వాళ్ళకి మాత్రం డెఫినెట్‌గా చాలా స్టాండర్డ్ కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థలు కాబట్టి 9 నానోటి హైదరాబాద్‌లో మంచి కోచింగ్ ఇచ్చే సంస్థలు కాబట్టి ఇవి టై అప్ ఉన్నటువంటి 3, 4 సంస్థలను మీరు ఎన్నుకోండి. హాస్టల్ నానో వాళ్ళకి కావాలనుకుంటే మెరిడియన్ ఉప్పర్‌కెళ్ళండి. 9 కావాలనుకున్నట్టయితే మీరు బీబీ నగర్ బిర్లా ఓపెన్ మైండ్స్‌కి వెళ్ళండి. ఇంకో డే స్కాలర్స్ విత్ ఎల్బీ నగర్ అయితే దానికెళ్ళండి. ఒకవేళ బాచుపల్లి ఏరియాలో కావాలనుకుంటే సూర్యం గ్లోబల్ స్కూల్‌కెళ్ళండి. ఈ 4 కూడా సీబీఎస్ఈలో ఉండేటువంటి మంచి ఆల్టర్‌నేటివ్ స్కూల్స్. మీరు సీబీఎస్ఈ చదివినా కూడా మీకు సేమ్ లెవెల్ ఆఫ్ కోచింగ్ 9 నానో ఎట్లా బయట జరుగుతుందో వేరే బ్రాంచ్‌లో అదే వేరే కోచింగ్ అందుతుంది. హాస్టల్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ మొత్తం చాలా అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా మెరిడియన్ అండ్ బీబీ నగర్‌లో. ఈ మెరిడియన్, బీబీ నగర్ బెస్ట్ 2 క్యాంపసెస్. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.